ఓం నమ శివాయ. శ్రీశైలం మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసి వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 20 నుంచి 26 వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. చిలకమ్మ కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ జ్యోతిషవాణి, గణితవాణి. చిలకమ్మ కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది? కర్కట రాశి వాళ్ళకి మహాలక్ష్మి 7 కొండల వాసుడు లక్ష్మి. ఈ కర్కట రాశి వాళ్ళు నిజంగానే అత్తగారింటికి మహాలక్ష్మి. అత్తగారింటికి మహాలక్ష్మి, పుట్టినింటికన్నా అత్తగారింటికి మహాలక్ష్మి ఉన్నారు. ఏ మాట ఉన్నా సూటిగా ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడతారు, కప్టం పెట్టుకోరు. నల్లబట్ట అంటే చాలా ఇష్టం, అది మీకు పడదు. గ్రీన్, వైట్ ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే దావతులా, పెళ్ళిలా, అక్కడిక్కడ వెళ్ళాలనుకున్నా కానీ మీరు వైట్, గ్రీన్ ఈ 2 వేసుకొని పోతే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి రెండోది ఏమిటంటే మాత్రము తొందర ఎక్కువ. చేద్దాం. ఎవరి చేతిలో చిక్కవద్దు, ఎవరి ముందులపై తల వంచవద్దు, ఎవరి ముందులపై 10 రూపాయలు అప్పడగవద్దు. ఆలోచన జ్ఞానం చాలా బాగుంటుంది. ఇల్లు కట్టాలి, కట్టింది కొనాలి, పెళ్లి చేయాలి, లేకపోతే ముందల ఏదన్నా పనులు చేయాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా జరుగుతుంది. మీ దగ్గర పట్టుదల బాగుంది. ఏదన్నా మనసు లోపల అనుకొని కూర్చున్నారంటే చేసేదంకా వదిలిపెట్టరు. వదిలిపెట్టిన పని మళ్ళీ ఆలోచించరు. మీరు ఈ కర్కట రాశి వాళ్ళు ఒక్కరు మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో అందరూ ఇక ఎట్లా ఉంటారంటే ఒక 10 మంది ఉన్నంత లొల్లి గడబడి, ఇంటికి ఎంతో కళ. మీరు ఒక్కరి ఇంట్లో లేకపోతే ఇల్లంతా చీకటి. ఈ కర్కట రాశి వాళ్ళు ఎందుకో కానీ గడబడి జలమ, అందరితో కలిసి ఉంటారు, అందరితో బాగుంటారు. కానీ కొంచెం కోపం రావద్దు. అదృష్ట బలం బాగుంది. ఇంటి మీద నరదృష్టి, నరకన్ను చాలా చెడ్డగా ఉంది. కానీ దేనివలనో కొంచెం అప్పు ఎక్కువైపోయింది. అప్పు వచ్చి 30 అయిపోయింది. నమ్మిన వాళ్ళందరూ మోసం చేస్తుండ్రు. నోటి ముందల తీగ మాట మాట్లాడుతుండ్రు. వాళ్ళ కడుపులు చూస్తే ఇష్టం పెట్టుకొని నడుస్తుండ్రు. ఇప్పుడు మాకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, లాభం అవుతుందా, లుక్సాన్ అవుతుందా, లేకపోతే నమ్మిన వాళ్ళు మాకు సాయం చేస్తారా, చేయరనుకుంటున్నా. కానీ ఎంత నమ్మిన వాళ్ళు సాయం చేసినా కానీ మీ సొంత హిమ్మత్ మీకే అవుతుంది. ఆ పరమాత్మనికి మీరు నమ్ముకున్నారు, దేవునికి నమ్ముకున్నారు. ఎలా జరిగితే అలా జరగడమని దేవుని మీద భారం పెట్టి మీరు కూర్చున్నారు. మీకు అంత మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. మీ కాలకంటక దరిద్రం అంతా దూరమైపోతుంది. ముందల జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. తొందరపడకండి. ఎందు గురించి అంటే ఇప్పుడు మీకు ఉన్న అప్పు గురించి చాలా బాధపడుతుండ్రు. ఈ అప్పుడు ఎప్పుడు తీరుతుందో, ఎప్పుడు లేదో. అప్పు తీరి తర్వాత కారం రొట్టె తిన్నా చాలు, లేకపోతే ఉపాసం ఉన్నా పర్వాలేదు, ముందు ఈ అప్పు తీరాలని దాని గురించి ఆలోచిస్తున్నారు. మంచి జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, సర్వేశ్వరుడు ఉన్నాడు, అన్నిటికీ కాపాడేటివాడు ఆయన ఉన్నాడు. ముందు ఆ భగవంతునికి నమ్మాలి. భగవంతునికి నమ్మి ఉంటే అంతా జయం జరుగుతుంది. సారీ గవ్వలేస్తాం. వా పంచమూక్ 5 మంచి గవ్వలు పడ్డాయి. ఈ కర్కట రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యాయం 11, రాజపూజ ఫలం 4, అవమానం 7. ఈ కర్కట రాశి వాళ్ళు ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్త మీద ఉండాలి. ఇంట్లో కారం రొట్టె తిన్నా అమృతం అనుకోవాలి. ఎవడన్నా వచ్చి ఎగపడి పై మీద వచ్చి ఏదేదో మాటలు మాట్లాడినా నీదే నిజమయ్యాలని అనాలి. పనికి ఏ పని చేసినా అంత తొందరగా డబ్బు రాదు. పని చేసిన డబ్బు తొందరగా రాదు. చేయాలనుకున్న పని కూడా సరిగా కాదు. లుక్సాన్ అయితే ఉంటుంది, మనసు శాంతం ఉండదు. ఇంట్లో ఒకటి అనుకుంటే ఒకటైతే ఉంటుంది. ఎవరి మాట ఎవరికి పడదు. దానికి ఏమిటంటే ఈ కర్కట రాశి వాళ్ళకి ఒక 2లా గురువు ఉన్నాడు, 7 శని ఉన్నది. అందు గురించి మీరు తొందరపడకండి, నిదానం చేయండి. ఇంకా మీరు డౌట్ ఏమన్నా అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం.